హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇవాళ వీడియో ఏంటంటే నేను ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాను బెడ్షీట్స్ అనేసి చూపిస్తున్నాను. హెయిర్ ఫాల్ అయితే విపరీతంగా ఉంది, కనపడుతుంది ఆ వీడియోలో. ఫ్రంట్ సైడ్ అయితే చాలా పల్చగా అయింది ఈ మధ్యలో. అయితే బెడ్షీట్స్ వచ్చేసి నేను ఎక్కువ లైట్ కలర్సే ఇష్టపడతాను. 80% లైట్ కలర్సే తీసుకుంటా, 20% కొంచెం డార్క్ కలర్ తీసుకుంటా. పిల్లల రూమ్లో డార్క్ కలర్స్ వేస్తాను అనమాట. ఏంటంటే నేను ఎక్కువ బాంబే డైయింగ్ తీసుకుంటాను. మళ్ళీ మనకి హోమ్ ఫర్నిచర్ దాంట్లో కూడా బెడ్షీట్స్ బాగుంటాయి. దాంట్లో కూడా తెస్తాను అనమాట. ఎక్కువ అయితే బాంబే డైయింగ్ తెస్తాను. హోమ్ టౌన్లో కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ. మనకు 4000 అలా ఉంటాయి అనమాట. హోమ్ టౌన్లో వచ్చేసి 3500 4000 ఉంటుంది ఒక బెడ్షీట్ వచ్చేసి. మనకు అదైతే ఇప్పుడు నేను 3 years అయినా నావి మంచిగా ఉన్నాయి అనమాట. అసలు ఏం పాడుగాల హోమ్ టౌన్లో తెచ్చినాయి. ఇప్పుడు 3 years తర్వాత కొంచెం షేడ్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే మనకి మంత్ బాంబే డైయింగ్ మీద ఆఫర్స్ ఉన్నాయి అనేసి 5 తీసుకున్నాను అనమాట. బాంబే డైయింగ్ ఏంటంటే మనకు ఫస్ట్ వాష్ అయినాక చాలా స్మూత్గా వస్తుంది. మనకి సైడ్ కూడా పీకో ఉంటుంది అనమాట దీనికి. నాకు అందుకే ఇవి బాగా నచ్చుతాయి. ఇవి రెండే తెస్తాను అనమాట. బాంబే డైయింగ్ ఒకటి, హోమ్ టౌను. ఈ రెండిట్లోనే తెస్తా బెడ్షీట్. ఇంకెక్కడ ఇట్లా డీమార్ట్స్లో అట్లా ఎప్పుడు తీసుకోలేము. డీమార్ట్ చాలా తక్కువ వెళ్తాను నేను. మీకు ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. హార్డ్లీ ఒక 3-4 times వెళ్ళి ఉంటాను నేను ఈ 10 yearsలో డీమార్ట్ వచ్చేసి. ఇవి అనమాట నేను తీసుకుంది. కొన్ని మల్టీ కలర్ తీసుకున్నా, ఒకటి మెరూన్ తీసుకున్నా, ఒకటి బ్లాక్, ఒకటేమో లైట్ ఎల్లో తీసుకున్నా. ఆల్రెడీ 20 వరకు ఉన్నాయి బెడ్షీట్స్. మనం లాస్ట్ ఇయర్ కొన్నవి ఉంటాయి, అంతకుముందు ఇయర్ కొన్నవి ఉంటాయి, అట్లా ఉంటాయి అనమాట. అన్నీ కలిపి వేస్తాను. ఇంకా ప్లస్ నేను ఎట్లా అంటే రూమ్కి తగ్గట్టుగా, కబోర్డ్స్ కలర్కి తగ్గట్టుగా వేసుకుంటాను అనమాట. బెడ్షీట్స్ డార్క్గానే ఉండాలి, మాసిపోతాయి, మాపు కాగాలి, ఇట్లా నేనేం అనుకోను. మ్యాక్సిమం లైట్ కలర్సే ఉంటాయి మా బెడ్షీట్స్. ఈసారి ఒక 2-3 డార్క్ తీసుకున్నా. ఎందుకో కూడా చెప్తాను. ఎప్పుడు వైటు, లైట్ గ్రీను, పిస్తా గ్రీను, స్కై బ్లూ ఇవే ఉంటాయి ఎక్కువ కలర్స్. సరే ఈసారి కొంచెం డిఫరెంట్గా తీసుకుందామని మెరూన్, బ్లాక్ అయితే ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటా నేను ఎప్పుడైనా సరే. యాక్చువల్ చెప్పాలంటే మనం రూమ్స్లో అయితే వేసినాకైతే లుక్ ఇలా ఉందన్నమాట. చూసేయండి. నేను 2 డార్క్ కలర్స్ తీసుకున్నా కదా, అవి అయితే వేసినాక ఇలా ఉన్నాయి. కబోర్డ్స్ వాల్ పేపర్స్ని బట్టి కూడా నేను సెలెక్ట్ చేసుకుంటా. మా రూమ్లో బ్రౌన్ ఉంది కాబట్టి నేను ఎక్కువ వైట్ కలరు, పిస్తా గ్రీన్ అట్లా వేస్తానమాట. పిల్లలది బేబీ పింక్ కబోర్డ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం డార్క్ అట్లా వేస్తాను. నేను 5 daysకి ఒకసారి చేంజ్ చేస్తాను బెడ్షీట్స్. అంతేగాని ఎక్కువ రోజులైతే అస్సలు ఉంచను. మినిమం 5 days అంతే అనమాట. రూమ్లో కూడా ఎక్కువ నేనేమి ఉంచను అనమాట. అంటే క్లాక్ కానీ, ఫోటో ఫ్రేమ్స్, ఇట్లా సీరియల్ కొట్టి అవి ఇవి పెట్టడం నాకు అట్లా నచ్చదు అనమాట. ఓన్లీ బొమ్మలు పెడతాను, షోకేష్వి, టీవీ, బెడ్. ఇంతకు మించి ఫ్రేమ్స్, క్లాక్స్ ఇట్లా ఏం పెట్టను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి నేను పిల్లోస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటానని కూడా మీకు ఇవాళైతే షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మా పాతవి పిల్లోస్ పాడైనాయి కాబట్టి స్లీప్ వెల్లోనే తెచ్చామన్నమాట. స్లీప్ వెల్లో ఇది యాక్చువల్గా ఒక్కో పిల్లో 3500 ఉంది. ఎందాక బెడ్షీట్స్ ప్రైస్ కూడా చెప్పలేదు కదా నేను. అది ఈచ్ వన్ 3000 ఉంది. 50% డిస్కౌంట్లో 1500కి వచ్చిందనమాట. సో నేను ఇప్పుడు 5 తీసుకున్నాను. అంతకుముందు చాలా ఉన్నాయి కాబట్టి అన్నీ కలిపి వాడుకుంటాను. ఈ స్లీప్ వెల్లో చూడండి, దీనిలో కూడా ఆఫర్ నడుస్తుంది. ఇది వచ్చేసి 3000 ఉంది పిల్లో. మాకు వచ్చేసి 2000 పడింది అనమాట ఈచ్ వన్. చాలా కంఫర్ట్గా బాగుంటుంది. మనకి చూడడానికి హైట్ అనిపిస్తుంది కానీ అంత హైట్ ఏమి ఉండదు అనమాట. మనం పడుకుంటే మనం హెడ్ పెట్టడంతో కొంచెం డౌన్ అవుతుంది. ఇవి వచ్చేసి అంతకుముందు ఫోల్డబుల్ అనమాట. ఈ పిల్లోస్ మనం మడిచి ఇట్లా ఫోన్ చూసేటప్పుడైనా, టీవీ చూసేటప్పుడైనా ఇలా మడుచుకొని కూడా పెట్టుకోవచ్చు హైట్ సరిపోకపోతే. ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇవి కూడా అప్పుడు మాకు 2000 ఈచ్ వన్ పడింది. పిల్లోస్ అయితే అసలు నార్మల్గా పిల్లోస్, బెడ్షీట్స్ ఇవి అసలు నేను నార్మల్గా ఎప్పుడు తేననమాట. అంటే 500 300 అట్లా అస్సలు తేను. ఎందుకో ఇష్టం ఉండదు. ఫుడ్ ఒకటి మంచిగా తీసుకోవాలి.
తర్వాత వచ్చేసి రూమ్కి వస్తే ప్లెజెంట్గా పడుకుంటాం కాబట్టి ప్లెజెంట్గా ఉండాలి. సో వాటి దగ్గర నేను అస్సలు ఆలోచించను. సో అందుకని పిల్లోస్ అయినా బెడ్షీట్స్ అయినా నేను మంచిగా సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఎలా ఉంది నా సెలెక్షన్ అనేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అన్నది నిజమా కాదా? ఫుడ్డు బెడ్ రూము కరెక్ట్గా ఉండాలి అనుకున్నా. అంటే కరెక్ట్ మీన్స్ ఏదో హైఫైగా అని కాదు, ఉన్నంతలో మంచిగా పెట్టే దగ్గర పెట్టాలి అనేది నా ఒపీనియన్. కొందరు ఏముందిలే తింటే ఏముందిలే అని అనుకుంటారు, కానీ మనం ఇంత సంపాదించేది తినడం కోసం, మంచిగా నిద్రపోవడం కోసమే అనేది నా ఫీలింగ్ అనమాట. ఈ పిల్లోస్ కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే కార్నర్స్ ఎక్కువ మడిచి కొంచెం ఇట్లా మెత్తగా అయిపోయినాయి అనేసి తీస్తున్నాం అనమాట. తీస్తున్నామంటే పక్కకు పెట్టి మళ్ళీ తెచ్చుకున్నాం స్లీప్ వెల్. ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా అకేషన్ అయినప్పుడు చాలా నెంబర్స్ వస్తారు కాబట్టి మాకు సరిపోతాయి. పిల్లోస్ కూడా ఎక్కువ ఉంటాయి నాకు. పిల్లోస్ బెడ్షీట్స్ అవి ఎక్కువే ఉంచుతాను. ప్లస్ కప్పుకోవడానికి కూడా నేను బ్లాంకెట్స్ వాడతా, దుప్పట్లో అట్లా వాడను ఎక్కువ. ప్రతి రూమ్లో ఒక బ్లాంకెట్ పెట్టేస్తాను అనమాట. ఇవి వచ్చేసి కారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళామన్నమాట. మొన్న కారు వీడియో పెట్టా కదా, ఆ కారు రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు వస్తూ అక్కడ బోడ కాకరకాయలు ఈ సీజన్లో చాలా బాగా వస్తాయి. అవి ఒకటి, ఇవి నాటుపల్లీలు అనమాట. చూడండి, నాటుపల్లీలు ఎప్పుడైనా ఒక సైజులో ఉండవు, ఎక్కువైతే చిన్నగానే ఉంటాయి, ఈవెన్ షేప్లో ఉండదు అనమాట. అసలు హైబ్రిడ్ పల్లీలు వచ్చేసి ఈవెన్గా పొడవుగా గింజలు లావుగా ఉన్నాయి. రెండింటికి డిఫరెంట్ కూడా చూశాను, కానీ నాటువే మంచి అనమాట. కాకపోతే ఎక్కువ చిన్నవి ఉంటాయి కాబట్టి మనకు ఒలుచుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో కానీ ఇంకా తెచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇట్లా వాటర్లో వేసి నానబెట్టి మంచిగా వడకట్టాను అనమాట. కట్టేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసి ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ 10 మినిట్స్ బాయిల్ అయినాక మాత్రమే మనం దొడ్డుప్పు యాడ్ చేసుకోవాలి. మనం ముందే ఉప్పు యాడ్ చేస్తే ఉడకదనమాట. సగం ఉడికినాక యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇడ్లీ పాత్రలోనే ఎందుకు పెట్టానంటే మార్నింగ్ ఇడ్లీ చేసి ఆల్రెడీ ఒక ప్లేట్ ఇడ్లీ చేశాను కాబట్టి ఎట్లా ఈ పాత్ర క్లీన్ చేయాలి కదా, ఇంక ఇవి ఆల్రెడీ ఉడకబెట్టేసి వడకడితే ఇంకా మేడికి ఇది కూడా వేయొచ్చు కదా అనే ఉద్దేశంతో బాయిల్ చేస్తున్నాను అనమాట. ఒక 20-25 మినిట్స్ బాయిల్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా కుక్ అయినాకైతే ఇట్లా వడకట్టాను అనమాట. ఇట్లా చిల్లులది ఉంటుంది కదా, గిన్నెలైనా వేసుకోవచ్చు, కాకపోతే నాకు ఇట్లా ఉంది. ఇంకా నేను ఎక్కువైతే చికెను అవన్నీ దీనిలోనే వడేస్తాను అనమాట. కడిగినప్పుడు ఇట్లా పర్ఫెక్ట్ కుక్ అయింది చూడండి, ఈ కలర్లో ఉంటుంది పర్ఫెక్ట్ కుక్ అయితే. మా ఇంట్లో అయితే అందరికీ ఈ ఉడకబెట్టిన శనక్కాయలు అంటే చాలా ఇష్టము. మీరు ఎంతమందికి ఇష్టం అనేసి కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలు నేనైతే మార్నింగ్ బాయిల్ చేశాను, సో తినేసాను అనమాట. నేనైతే అప్పుడు ఏదన్నా చేయడంతో కొంచెం వేడిగా తినడం ఇష్టం అనమాట. సో అందుకనేసి ఇక్కడ అట్లా తింటున్నాను. తిన్నాకైతే ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే బోనాలు ఉంటాయి మా కాలనీలో. సో 1 వీక్ వరకు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఇక్కడైతే. సో ఆ రోజు అయితే కొంచెం ఎండ వచ్చిందనమాట లైట్గా. మనం ఈ కడాయిలు క్లీన్ చేయాలన్నా ఎండ రాకపోతే ఇట్లా మరకలుగా ఉంటాయి అనమాట. క్లీన్ చేసిన ఫీలింగ్ అస్సలు ఉండదు. ఇంకా ఆ రోజు ఎండ వచ్చింది కదా అని కడాయిలు అయితే క్లీన్ చేసి 3 వాటర్ పోసి పూలు వేసేసి మంచిగా డెకరేషన్ చేశాను. ఇంకా నెక్స్ట్ డేనే బోనాలు, మా హస్బెండ్ బర్త్డే కూడా ఉంది కాబట్టి ఇంకా ఆయన బర్త్డే పైన చేసుకుంటా అన్నాడు. మాది డూప్లెక్స్ హౌస్, పైన పెంట్ హౌస్ లాగా ఒక రూమ్ పెద్దది కట్టించామన్నమాట. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ వరకు కూడా పార్టీ చేసుకోవచ్చు. ఇంకా డాబా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇది వచ్చేసి మా గల్లీ అనమాట. మా కాలనీలో 7 రోడ్స్ ఉంటాయి, కానీ అన్నిటికంటే మా రోడ్ నాకు ఎక్కువ నచ్చింది. ఇది నేను ఎప్పుడు చూపిస్తాను కదా, కిట్టి పార్టీ సెలబ్రేషన్స్, వినాయక చవితి అవన్నీ ఈ కమ్యూనిటీ హాల్లో జరుగుతాయి. మా ఇంటి పక్కన ఖాళీ ఫ్లాట్ ఉంటుంది, దాని పక్కన వచ్చేసి కమ్యూనిటీ హాల్ ఉంటుంది అనమాట. మా గల్లీ ఎందుకు నచ్చుతుంది అంటే, మా గల్లీలు ఎక్కువ అందరూ మొక్కలు వాళ్ళే ఉన్నారు. ఎక్కువ మొక్కలు ఎక్కువ పెట్టుకుంటాం అనమాట. సో ఎక్కువ గ్రీనరీ అయితే మా లైన్లో అనిపిస్తుంది నాకైతే. ఇది వచ్చేసి పైన చాలా పెద్దగా ఉంటుంది అనమాట డాబా. ఈ మిర్రర్స్ వచ్చేసి కింద చెట్లు పెట్టాము. సో స్లాబ్ వేసి క్లోజ్ చేయొద్దు అనేసి మేము ఇట్లా కనపడాలి వ్యూ అనేసి మిర్రర్ పెట్టుకున్నాము. ఇది వచ్చేసి మా కింద హాల్లో ఇట్లా పైకి ఓపెన్గా కనిపించాలి, వెలుతురు ఎక్కువ రావాలని అక్కడ మిర్రర్ పెట్టుకున్నాము. ఇంకా పెంట్ హౌస్ అయితే క్లీన్ చేయడానికి వచ్చి కిటికీ ఓపెన్ చేసి అటు వ్యూ కూడా చూపిస్తున్నాను అనమాట. మా ఇంటి
ఇంటికి రైట్ సైడు హౌస్ ఉండదు, లెఫ్ట్ సైడు హౌస్ ఉండదు అనమాట. ఇంకా కాలనీ అంతా మ్యాక్సిమం ప్యాక్ అయింది, కానీ మా ఇంటి పక్కన అటు ఇటు బ్యాక్ సైడ్ 3 సైడ్లు ఓపెనే ఉంటుంది. ఇంకా పెంట్ హౌస్కి అయితే వచ్చాము. ఏదైనా అకేషన్ ఉంటేనే క్లీన్ చేస్తాను, రెగ్యులర్గా ఏం క్లీన్ చేయను. ఇక్కడేమో ఫోల్డబుల్ సోఫా ఉంది, అంటే పడుకోవచ్చు, కూర్చోవచ్చు. టీవీ యూనిట్ ఉంటుంది, ఒక కూలరు, బాత్రూమ్ అనమాట. ఇంకా ముందే ఏదన్నా అకేషన్, మొన్న మా పాప హల్దీ ఫంక్షన్ కూడా ఇక్కడే చేసాము, ఓనీ ఫంక్షన్ అప్పుడు. సో అప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఈ పెంట్ హౌస్ అయితే. ఇంకా అన్నీ బాత్రూము, లైట్స్, ఫ్యాన్ అన్నీ ఉంటాయి అన్నమాట దీనిలోనే. ఇంకెవరన్నా వచ్చిన డ్రైవర్స్ అట్లా ఇక్కడే పడుకుంటారు. ఇంకా నేను ఏదైనా పార్టీ చేసుకోవాలన్నా అట్లా ఇక్కడ చేసుకుంటాం ఫ్రెండ్స్తో. ఇంకా జెంట్స్ చేసుకోవాలన్నా అన్నిటికీ బాగుంటుంది కదా అనేసి డూప్లెక్స్ లోపలికి వెళ్ళే మెట్లు ఇవ్వచ్చు పెంట్ హౌస్కి కూడా. కాకపోతే ఇంక అందరు ఇంట్లోకి వెళ్ళి వస్తారు ఎందుకు, పక్కకి వెళ్ళి ఇచ్చుకుందాము అనేసి మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ప్లాన్ అంటే మా హస్బెండే ప్లాన్స్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఫస్టే ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. సో లోన్ నుంచి కూడా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంచుకున్నాం అనమాట. ఫ్యూచర్లో లిఫ్ట్లో అంటే 2 ఫ్లోర్స్ ఎక్కలేనప్పుడు పెంట్ హౌస్కి ఎప్పుడో రేర్గా వెళ్తాం కాబట్టి లిఫ్ట్ కూడా పెట్టుకుందాం అనేసి ఆప్షన్ అయితే పెట్టుకున్నాము. ఇదన్నమాట పెంట్ హౌస్. ఇటు అటు సోఫా సెట్స్ ఉంటుంది, ఇటు బాత్రూమ్, ఇటు కూలర్. సో ఎంత టైం 2.5 hours పైనే పట్టింది డాబా పెంట్ హౌస్ క్లీనింగ్. డీప్గా చేస్తాను అనమాట, నాకు ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు చేయను, చేస్తే పర్ఫెక్ట్ చేస్తా. కిటికీలు మిర్రర్స్ అయితే నేను తుడిచాను. ఇంకా సోఫాలు, రూమ్ అయితే 4 times తుడిచింది పాప. మా మేడ్ చాలా మురుకుంది అనమాట, డస్ట్ బాగుంది. ఇంకా ఎక్కువ మా ఇంట్లో అయితే ఎక్కువ మిర్రర్సే పెట్టుకుంటాం మేము. దీనికి బ్లైండ్స్ కూడా ఉన్నాయి, నైట్ క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడే క్లీన్ చేసిన కాబట్టి మిర్రర్స్ తీసి మీకు వ్యూ చూపిస్తున్నా, మా కాలనీ వ్యూ. మా ఇంట్లో ఎక్కువ మిర్రర్స్ ఉంటాయి అన్నమాట, వ్యూ, గాలి, వెలుతురు అంతా బాగుండాలనేసి. కాకపోతే అవి మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది ఆ మిర్రర్స్. ఇది వచ్చేసి ఇంకా పైన మా డాబా వ్యూ అనమాట. పైన ఇది ఎందుకు పెట్టామంటే మొన్న లాస్ట్ ఇయర్ మా పాపది ఓనీ ఫంక్షన్ చేసినప్పుడు ఇక్కడే హల్దీ చేసాము. సో ఇక్కడ షవర్స్, లైటింగ్ అదంతా పెట్టామన్నమాట. అందుకనేసి ఫ్యూచర్లో మనం గార్డెనింగ్ చేసుకోవాలన్నా కానీ అక్కడ కుండీలు పెట్టేసి ఆ గ్రిల్కి మనం మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట. అంటే మొక్కల్ని అల్లించవచ్చు, ఆ ఆప్షన్తో అయితే పెట్టుకున్నాము. అప్పుడు హల్దీ ఫంక్షన్కి అయితే ఇంకా షవర్స్ కూడా దాని నిండా ఇచ్చేసాము. ఇప్పుడైతే గాలికి అవన్నీ పడిపోయినాయి. ఇవైతే ఇంకా స్టాండర్డ్ అనమాట. పైన ఇదే లిఫ్ట్ ఆప్షన్ అనమాట, కిచెన్కి అటాచ్ అయ్యి ఉంటుంది. నేను రోటి పచ్చళ్ళు అవి చేస్తాను కదా, లాను అది అనమాట. సో మేము ఇట్లా పెంట్ హౌస్కి రావాలంటే ఇట్లా లిఫ్ట్ ఆప్షన్ కూడా పెట్టుకున్నాం అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కో ఫ్లోర్ కూడా ఎక్కలేరు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ కోసం అనమాట. ఇంకప్పుడు 5 ఫ్లోర్కి వెళ్ళొచ్చు, లిఫ్ట్ పెట్టుకుంటే పెంట్ హౌస్కి కూడా ఈజీగా రావచ్చు అనమాట. ఇది మా కాలనీ వ్యూ అనమాట. బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఇంకా మేమైతే ఇక్కడ ఎల్లో కలర్ చెట్టు ఇట్లా గ్రిల్కి అల్లిచ్చామన్నమాట. సో అదైతే నేను ఎప్పుడు షూట్ చేద్దాం అనుకుంటా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా షూట్ చేయలేదు. ఇంకా పైకి వచ్చాను, అసలు కూల్గా ఉంది వెదర్. ఈ చెట్టు అయితే ఎంత షో అనిపించిందో నాకైతే, బాగుంది కదా అని అదిగో మా ఇంటి వెనక కూడా ఇట్లా ఖాళీ ప్లేస్ ఉందన్నమాట. ఇంకా ఫ్యూచర్లో ఇవి కూడా నిండిపోతాయేమో, ఇప్పటికి ఆల్మోస్ట్ అలంతా నిండిపోయింది. మొత్తానికైతే పెంట్ హౌస్ లుక్ ఇలా ఉంది. ఇంకా మా కాలనీలో హోమము అవి కూడా చేస్తారు వినాయక చవితి అప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు కూడా హాల్టింగ్ ఇక్కడే చేస్తారనమాట, ఈ రూమ్లోనే. ఇంకెవరన్నా ఎక్స్ట్రా పర్సన్స్ వచ్చినా కానీ ఇక్కడే అందరూ హాల్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఇదనమాట పెంట్ హౌస్ లుక్. అయితే ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.